బుర్రిపాలెం నుంచి ఒక కుర్రాడు చెన్నై చేరుకుంటే ఎవరు నువ్వు అని అడిగింది సినీ పరిశ్రమ. నేనంటే నేనే అన్నాడా కుర్రాడు. ఆ తర్వాత అతడు అసాధ్యుడయ్యాడు, అఖండుడయ్యాడు, అల్లూరి సీతారామరాజు అయ్యాడు. సినీ పరిశ్రమ అతడి డేరింగ్ డాషింగ్ ను చూసి అచ్చరు పొందింది. సింహాసనం వేసి సూపర్ స్టార్ అనే కిరీటంతో సత్కరించింది. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ 1986 సింహాసనం పాటలు విడుదలయ్యాయి. ఒక కొత్త గొంతు, మగ గొంతు, శా అక్షరాన్ని సా అక్షరంగా పలుకుతున్న గొంతు, ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాని గొంతు. ఈ గొంతు ఎవరిది? తెలుగు ప్రేక్షకులు చాలా కన్సర్వేటివ్స్. వాళ్ళు ఘంటసాలను మాత్రమే విన్నారు, రామకృష్ణ మాత్రమే విన్నారు, బాలును మాత్రమే విన్నారు. కొత్తవాడంటే వినరు, వినాల్సిందే అన్నారు కృష్ణ. ఆయనకు బాలుతో పేచి వచ్చింది. బాలుకు పాటలు లేనప్పుడు కృష్ణ పాటలు ఇచ్చారు. కృష్ణకు ఘంటసాల అంతగా మ్యాచ్ కానప్పుడు బాలు ప్రాణం పెట్టి పాడారు. ఇద్దరు ఒకరి ద్వారా మరొకరు లబ్ధి పొందిన స్నేహితులే. కానీ చిన్న మాట పట్టింపు వచ్చింది. బాలు లేకుండా కృష్ణను ఊహించడం కష్టం. కానీ కృష్ణ రాజు సీతారామును తెచ్చారు. ఆకాశంలో ఒక తారగా మలిచారు. ముందు నుంచి కృష్ణ ధోరణి అది. ఆయన ట్రెండ్ను ఫాలో కారు, ట్రెండ్ ఆయనను ఫాలో అవుతుంది. అందుకే జనం ఆయనను కేవలం డేరింగ్ అని ఊరుకోలేదు, డాషింగ్ అని కూడా పిలవాలనుకున్నారు. డేరింగ్ డాషింగ్ కృష్ణ. నటశేఖర అనేది ఆయన బిరుదు కావచ్చు, కానీ డేరింగ్ డాషింగ్ గా పిలుచుకోవడంలోనే ఆయన అభిమానులకు ఎంతో తృప్తి ఉంది. 70mm అంటే ఏంటో అప్పటిదాకా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. స్టీరియోఫోనిక్ లో సింహాసనం సినిమా తీశారు కృష్ణ. బప్పీ లహరి తెలుగు ప్రేక్షకులకు తెలియదు, మందాకిని తెలియదు, అంజాద్ ఖాన్ తెలియడు. ఏకకాలంలో ఒక తెలుగు నటుడు హిందీ సినిమాలను డైరెక్ట్ చేయడం తెలియదు. కృష్ణ అవన్నీ చేసి చూపించారు. జాతకం అలాంటిది. సింహాసనం మీద కూర్చోడానికి ఆయన పుట్టారు, సింహాసనాన్ని ఏలడానికి వచ్చారు. ప్రేక్షకుల హృదయ సింహాసనాన్ని ఏలుతూనే ఉన్నారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, గ్లాసు పట్టుకుంటే అక్కినేనినే పట్టుకోవాలి. కోటలోని చిన్నదాన వేటకు వచ్చాలే అని కత్తి తిప్పితే ఎన్టీఆరే తిప్పాలి. కానీ కాలం అలా ఎల్లకాలం ఉండదే. గన్లొచ్చాయి, పిస్తోళ్లొచ్చాయి, రివాల్వర్లొచ్చాయి. తెర మీద వాటిని ఢామ్మని పేల్చి కత్తి లాంటి కుర్రాడు కావాలి. సాహసం చేయగలవాడు కావాలి. తెనాలి సమీపాన బుర్రిపాలెం నుంచి అలాంటి సాహసం ఒకటి ఎర్రగా బుర్రగా అందంగా అణకువగా మద్రాసు చేరుకుంది. అసలు కృష్ణ సినీ పుట్టుకే సాహసం అని చెప్పి తీరాలి. పెద్ద పెద్ద హీరోలే సినిమాలు చేయాలని అనుకునే ఆ రోజుల్లో అంతా కొత్త వాళ్లతో సినిమా తీయాలని ఆదుర్తి సుబ్బారావు గారు అనుకోవడం ఒక సాహసం. అది కలర్ లో తీయాలనుకోవడం ఇంకా సాహసం. అందులో కృష్ణను ఒక హీరోగా తీయాలనుకోవడం సాహసం మీద సాహసం. సినిమా పెద్దలు చాలా మంది దీనిని అనుమానంగా చూశారు. కానీ రాబోయే కాలంలో చాలా సాహసాలు చేయబోయే హీరో ఒకడు ఈ సాహసవంతమైన ప్రయత్నం నుంచే పుట్టనున్నాడని వారికేం తెలుసు. సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ అయింది, జనం చప్పట్లు కొట్టారు. కృష్ణకు కాదు, రామ్మోహన్ కు. అందులో నటించిన రామ్మోహన్ ఆంధ్ర దేవానందలా ఉన్నాడు. భవిష్యత్ అతందే అని అంతా అనుకున్నారు. పూండి అనే నిర్మాత మాత్రం ఆ సినిమాలో వేగంగా స్కూటర్ నడుపుతూ మరో వాహనంలోకి జంప్ కొట్టిన కృష్ణ సాహసాన్ని గమనించారు. వెండి తెర మీద ట్రిగ్గర్ ని పీల్చే శక్తి అతనికే ఉందని కనిపెట్టారు. చేస్తావా అని కృష్ణను అడిగితే చేసేద్దాం అని కృష్ణ అన్నారు. గూఢచారి 116 హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ గా సీన్ కానరీ ఉంటే ఉన్నాడు. ఈ శివరామకృష్ణ తెలుగు వాళ్లకు దొరికాడు. ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ. అది ఆయన సృష్టించిన ట్రెండ్. 1967 అమెరికాలో గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ రిలీజ్ అయింది. 1969 మెకన్నాస్ గోల్డ్ విడుదలై గుర్రపు డెక్కల వెంట కలెక్షన్ల బంగారు నిధిని ఈడ్చుకెళ్లింది. కౌబాయ్ సినిమాలంటే గుర్రాలుంటాయి, మనకు లేవా అనుకున్నారు కృష్ణ. కౌబాయ్ సినిమాలంటే అవుట్డోర్లుంటాయి, మనకు రాజస్థాన్ ఉంది, ధారెడారు ఉంది అన్నారు కృష్ణ. కౌబాయ్ సినిమాలంటే డబ్బు మంచినీళ్ళలా ఖర్చు పెట్టాలి. వెంటనే 5-6 డ్రమ్ములు తెప్పించి అందులో నోట్లు కొమ్మరించారు కృష్ణ. తెలుగులో కౌబాయ్ సినిమాయా? సినీ పండితుడిగా, సినీ మాంత్రికుడిగా పేరు గడించిన నిర్మాత చక్రపాణి ఈ సినిమా గ్యారంటీగా పోతుందని జోస్యం చెప్పారు. కానీ తీస్తున్నవాడు కృష్ణ, తీసి చూపించాలనుకున్నవాడు కృష్ణ. మోసగాళ్లకు మోసగాడు. 1971లో రిలీజ్ అయింది. ఎంత పెద్ద హిట్ అంటే ఏ ఇంగ్లీష్ వాళ్ళ స్ఫూర్తితో ఈ సినిమా వచ్చిందో ఆ ఇంగ్లీష్ వాళ్లే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ట్రెజర్ హంట్ పేరుతో ఈ సినిమా చూశారు. కోరినది దరి చేరినది, ఓహో కలలు నిజమాయే,
ఆ సినిమాలో కృష్ణ పాడారు. కవి ఎందుకైనా రాసి ఉండవచ్చు, కోరినిది దరి చేర్చుకోవటం కృష్ణ బలమైన బలహీనత. ఆంధ్ర కౌబాయ్ కృష్ణది గురి తప్పని నిషాని. తెలుగు వాళ్లకు వీరులు లేరా, కాల్చరా నీకు దమ్ముంటే కాల్చు అని ఛాతీ చూపించిన టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నాడు. కానీ అడవులలో ఉండి తుపాకులు పేల్చి మందిని కూడగట్టి విప్లవం లేవదీసి బ్రిటిష్ వారిని 30 తిప్పలు పెట్టి అతి పిన్న వయసులో దేశం కోసం ప్రాణాలను భరతమాత కాలి అందేలుగా మలచిన అల్లూరి సీతారామరాజు అంటే చాలా క్రేజ్, గౌరవం. తీస్తే ఆయన కథ తీయాలనుకున్నారు కృష్ణ. కానీ ఆ క్యారెక్టర్ మీద ఎన్టీఆర్ కన్నుంది. ఆయన ఎప్పుడు తీస్తాడో తెలియదు. తానేమో తలుచుకున్నాక ఆగడు. అల్లూరి కథ తీయాలి, ఎలా తీయాలి, తెలుగువారు ఎల్లకాలం చెప్పుకునేలా తీయాలి. వెండి తెర మీద 1000 దివిటీలు వెలుగుతున్నట్టుగా తీయాలి, 1,00,000 ఫిరంగులు మోగుతున్నట్టుగా తీయాలి. అలా తీయాలంటే సినిమా స్కోప్ కావాలి అనుకున్నారు కృష్ణ. అప్పటికి హిందీలో 1-2 సినిమా స్కోప్ సినిమాలు వచ్చాయి. తెలుగులో ఇది చాలా పెద్ద వ్యవహారం అన్నారంతా. మనం పెద్ద వ్యవహారాలు చేయడానికే ఉన్నామన్నారు కృష్ణ. ఏదో తిరునాళ్లకు బయలుదేరినట్టు యూనిట్ అడవులకు బయలుదేరింది, ఏదో వనవాసం చేస్తున్నట్టు యూనిట్ అడవుల్లో ఉంది, ఏదో మహా తపస్సు చేస్తున్నట్టు యూనిట్ తపస్సు చేసింది. ఆ తపస్సును చేయించిన వాడు మన కృష్ణ. 1974 అల్లూరి సీతారామరాజు విడుదలైంది. ప్రేక్షకులు ఊగిపోయారు. తెలుగు వీరుడిని చూసి చెలరేగిపోయారు. బొటన వేలికి ఘాటు పెట్టి రక్త తిలకాలు దిద్దారు. విప్లవ జ్యోతి అల్లూరే కావచ్చు, వెండి తెర విప్లవ జ్యోతి మాత్రం కృష్ణే. నేనే అని ఎవరైనా అంటే కృష్ణకు నచ్చదు. నేను కానా అని ఎదురు నిలుస్తారు ఆయన. ఈ తుపాకీ పేల్చేవాడు, విషాదం అస్సలు పలికించలేనివాడు దేవదాసు చేయడం ఏమిటి అని అందరూ అనుకుంటే, ఆత్రేయ, రమేష్ నాయుడు, విజయ నిర్మలతో కలిసి దేవదాసు చేసి చూపించాడు ఆయన. ఆ దూకుడు కృష్ణది. పౌరాణికాలు కృష్ణ వల్ల కాదు అనంటే అంగరంగ వైభవంగా కురుక్షేత్రం చేసి చూపించాడు ఆయన. జయం అపజయం లెక్క కాదు, చేయగలం అని నిరూపించే పంతం. అక్కినేని ఎన్టీఆర్ మంచి రైతు పాత్రలు పోషించి ఉండవచ్చు. కృష్ణకు పాడి పంటలు వంటి పెద్ద హిట్ ఉంది. అక్కినేనికి ఎన్టీఆర్ కి మంచి ఫ్యామిలీ డ్రామాలు ఉండొచ్చు. కృష్ణకు పండంటి కాపురం వంటి సూపర్ డూపర్ హిట్ ఉంది. అక్కినేని ఎన్టీఆర్లకు స్టూడియోలో ఉండొచ్చు. కృష్ణకు పద్మాలయ ఉంది. ఎన్టీఆర్ అక్కినేని కృష్ణని పెట్టి సొంత నిర్మాణంలో సినిమాలు తీయలేదు. కానీ కృష్ణ వాళ్ళిద్దరితో తన బ్యానర్ లో సినిమాలు తీశారు. వారితో సరిజోడుగా నటించి మెప్పించారు. ఎన్టీఆర్ అక్కినేని ఏనాటి నుంచో సూపర్ స్టార్స్. కానీ సూపర్ స్టార్ బిరుదుతో పిలుచుకుంది మాత్రం కృష్ణనే. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. రాష్ట్రంలో ప్రతిపక్షాలుంటాయి, కానీ వెండి తెర మీద ప్రతిపక్షంలా ఉండటానికి సాహసించిన వాడు కృష్ణ. ఎన్టీఆర్ పాలన సమయంలో కృష్ణ ఆయన పాలన మీద విమర్శలు చేస్తూ సినిమాలు తీశారు. ముఖ్యమంత్రి, నా పిలిపే ప్రభంజనం, రాజకీయ చదరంగం, సాహసమే నా ఊపిరి ఇవన్నీ అప్పట్లో న్యూస్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ పట్ల కొద్దో గొప్ప అసంతృప్తితో ఉన్నవారు ఈ సినిమాలతో సంతృప్తి పడ్డారు. ఒక కౌంటర్ ఉన్నందుకు ఆనందపడ్డారు. అభిమానులు మాత్రం తమ ఇష్ట నటుల మధ్య సాగుతున్న ఒక సరదా ఫైటింగ్ లా చూశారు. అదంతా ఆ కాలంలో నడిచిన కృష్ణమాయ. కృష్ణ నిర్మాతల మనిషి, నిర్మాత మేలు కోరే మనిషి, సినిమా కొనసాగుతుండాలని కోరుకునే హీరో. అందుకే ఆయన పారితోషికాలు పట్టించుకోలేదు, ప్లాఫ్స్ పట్టించుకోలేదు, ఆర్థిక పరమైన లాభ నష్టాలను పట్టించుకోలేదు. సినిమాకు ఆయన భుజం ఇచ్చాడే తప్ప భుజం దించేసుకోలేదు. కొత్తగా చేస్తూ పోవడం, ప్రేక్షకులను రంజింపజేస్తూ పోవడం, ముఖానికి మేకప్ తో కెమెరా ముందు తాను నిలబడితే ఆ పూట షూటింగ్ జరిగి 100 కుటుంబాల్లో మెతుకు నోట్లోకి వెళుతూ ఉండటం, ఇవి ఆయన కోరుకుంది. సుదీర్ఘమైన జీవితం, సుదీర్ఘమైన కెరీర్, సుసంపన్నమైన అభిమాన గణం. లోపల బయట ఏవో శక్తులు సుగుణాలు ఉంటే తప్ప ప్రకృతి ఇవన్నీ సమకూర్చదు. కొత్త తరాలు ఎన్ని వచ్చినా, తన ఇంటి నుంచే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ వచ్చినా, ఇవాళ్టకి ప్రత్యేక పాత్రలో కృష్ణ అని తెర మీద కనిపిస్తే టిక్కెట్లు తెగడానికి తెంపడానికి వీలైన క్రేజ్ అలాగే ఉంది. కృష్ణ సినిమాకు చాలా ఇచ్చారు, సినిమా కృష్ణకు చాలానే ఇచ్చింది. సంతృప్తికరమైన బ్యాలెన్స్ షీట్ తో ఉన్న కృష్ణ తన విశ్రాంతి దశను హాయిగా గడుపుతుండటం చూసి ప్రేక్షక లోకం శతమానం భవతి అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. శతమానం భవతి.